దక్షిణాఫ్రికాపై జరుగుతున్న ఏకైక టెస్ట్ లో భారత మహిళల జట్టు దుమ్మురేపింది. 3 వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన కౌర్ బృందం టెస్ట్ లోను ఆ జోరు కొనసాగిస్తోంది. చెన్నై చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలి రోజే భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకువెళ్తోంది. ఓపెనర్లు షెఫాలి వర్మ, స్మృతి మందాన అజేయ సెంచరీలతో మెరిశారు. ఈ ఇద్దరు తొలి వికెట్ కు 292 రన్స్ జోడించారు. షెఫాలి, స్మృతి మందాన సఫారీ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. ప్రారంభం నుంచి దూకుడుగా ఆడిన ఈ జోడీ పోటాపోటీగా బ్యాటింగ్ చేశారు. బౌండరీల వరద పారిస్తూ వన్డే తరహాలో బ్యాటింగ్ చేశారు. 5కు పైగా రన్ రేట్ తో అలవోగక బౌండరీలు బాదేశారు. ఈ జోడీని విడదీయడానికి ఎంతమంది సఫారీ బౌలర్లను మార్చినా ఫలితం లేకుండా పోయింది. కానీ 149 పరుగుల వద్ద స్మృతి డెలిమి టక్కర్ బౌలింగ్ లో క్యాచ్ రూపంలో వెనుదిరిగింది. కానీ ఈ మ్యాచ్ లో స్మృతి మందాన, షఫాలి వర్మ కొత్త చరిత్ర లిఖించారు. ఓపెనింగ్ భాగస్వామ్యానికి ఆ జోడీ అత్యధిక స్కోర్ ను చేసింది. గతంలో పాకిస్తాన్ ఓపెనర్లు సాజిదా షా, కిరణ్ బాలుచ్లు తొలి వికెట్ కు 241 రన్స్ జోడించారు. ఆ రికార్డును ఇవాళ స్మృతి, షఫాలి జోడీ బ్రేక్ చేసింది. మహిళల టెస్ట్ క్రికెట్ లో ఏ వికెట్ కైనా ఇది రెండవ అతిపెద్ద భాగస్వామ్యం. గతంలో ఆస్ట్రేలియా జోడీ రీలర్ అన్నెట్ 3వ వికెట్ కు 309 రన్స్ జోడించారు. అయితే ఈ మ్యాచ్ లో 113 బంతుల్లో తన టెస్ట్ కెరియర్ లో తొలి సెంచరీని నమోదు చేసిన షెఫాలి 194 బంతుల్లో ఫేబుల్ సెంచరీ సాధించి మిథాలీ రాజ్ తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో భారత మహిళా బ్యాటర్ గా నిలిచింది.